వెల్కమ్ టు సిఎస్పి 24/7. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఉరుకొండపాడులో గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పొద మాధవరావు ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఉరుకొండపాడులో కార్యక్రమం జరుగుతుంది. వేదిక మీద ఉన్న ముఖ్యులు ట్రస్ట్ ఇన్ఛార్జ్ పోక మహేష్ గారికి, పద్మమ్మ గారికి, సొసైటీ ప్రెసిడెంట్ గోపి గారికి, పెద్దలు బాలగౌరవ గారికి, సోదరుడు వెంకయ్య గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు లాభాన గారికి, వెంకరెడ్డి గారికి, పెద్దలు అందా నాగిరెడ్డి గారికి, రాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు రసూలు గారికి, వైసీఎంపీ మధు గారికి, పూర్ణ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మర్చిపోయేటప్పుడు సుధాకర్ రెడ్డి గారికి, మహిళా అధ్యక్షులు భాగ్యమ్మ గారికి, రామదేవ్ సీనియర్ నాయకులు మహిళా నాయకులు రామదేవ్ గారికి, గ్రామం నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ, ఎన్టీఆర్ వర్ధంతికి నివాళులు అర్పించాల్సిన తెలుగుదేశం నాయకులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. అలాగే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి అంటే ప్రతి గ్రామంలో రాయుడు గారు చెప్పినట్టు మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్క గ్రామంలో ఫోటోలు తీసుకోవటం, యూట్యూబ్ మనకంటే కూడా వాళ్ళే సోషల్ మీడియా వదులుతుంటారు. కొంతమంది వదలరు. ప్రతి గ్రామంలో రామారావు కొన్ని ఎక్కువ గ్రామాల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంటది. కొంతమంది ఉదయం, కొంతమంది సాయంత్రం రకాల ఎన్టీ రామారావు బొమ్మలు కూడా మన మనలో చాలా ఉన్నాయి. ఆ గ్రామంలో కార్యక్రమం చేసుకొని కొంత ఆ గ్రామంలో పోదాం అనుకుంటుంటారు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ వరిపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆ రోజున్న పట్వారీ వ్యవస్థ భూస్వాముల కింద నలిగి సామాన్య ప్రజలు కష్ట నష్టాలు ఒకటములైన మహారాజుగా సినిమా ఫీల్డ్ లో ఏలి, సినీ ఫీల్డ్ అంటే ఒక రామారావు, అంటే రామారావు అని తెలుసు. మహిళలుగా ఎవరైనా, ఆడ మనిషిగా, ఆడ స్త్రీ గాని పురుష గాని ఎవరైనా మన అన్న అంటే ఎన్టీ రామారావు. అలాంటి యుగ పురుషుడు ఉన్న వ్యక్తి సమాజానికి ఎంతో ఏదో ఒకటి చేయాలి, ఈ సినీ ఫీల్డ్ లో రారాజుగా ఉన్నాను, కానీ ఈ ప్రజల కష్ట నష్టాలు ఆ రోజు ఎన్నో కరువు తాండాలు ఇచ్చిన మళ్ళీ రకరకాల జబ్బులు ఆ రోజు కాంగ్రెస్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా పైనుంచి కేంద్రం నుంచి అక్కడ నడిపేవాళ్ళు. దాన్ని ఎదుర్కోవాలి. తెలుగు ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఒకప్పుడు మనం తెలుగు వాళ్ళు అంటే ఎవరికి తెలియదు. కర్ణాటక పోతే మీరు ఎన్టీ రామారావు గారు వాళ్ళ అనేవాళ్ళు, మద్రాసు అనేవాళ్ళు. అలాంటి మన జాతికి గౌరవం తెచ్చిన వ్యక్తి పెద్దలు మాల్కొండ గారి స్టేజ్ మీద కోరుకుంటున్నాం. అలాంటి నాయకుడు మన నాయకుడు ఆయన జెండా కింద మనం అంటున్నాం. ఈ రోజు అతను ఈ రోజు నిర్ణయించుకోవటంలా అప్పట్లోనే ప్రతి పేదవాడికి కూడ నీడ ఉండాలని ఒక దృఢ సంకల్పంతో పార్టీ పెట్టి మేనిఫెస్టో పెట్టాడు. ఒకప్పుడు పల్లెల్లో వరన్న తినాలంటే సంక్రాంతి పండుగ ఇంకో పండుగ తినేవాళ్ళు. కానీ ప్రజలు పట్టి అన్నం తినాలని అప్పట్లోనే ₹2 కిలో బియ్యం పెట్టడం జరిగింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కు, ఆ రోజు మహిళలకు ఆస్తి హక్కు అంటే కుటుంబ పెద్దలు అందరూ ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించడం కాదు, మహిళలకు హక్కు ఎట్ట వస్తుందని ఎంతో మంది కొన్నారు. కానీ ఆ హక్కు అనేది ఏందో నిరంతరం ఈ రోజు ఏ గవర్నమెంట్ వచ్చినా మన తోడపుట్టిన ఆడపిల్ల సంతకం పెడితే కూడా తండ్రిదండ్రుల ఆస్తుల్లో కూడా మనకి రాదు. ఆ హక్కు ఆయన పెట్టిన దీర్ఘ దృష్టిని. అలాంటి మహానుభావుడు మన తెలుగు మహిళలు అందరూ బాగుండాలి, వాళ్ళకి సంఘంలో గౌరవం ఉండాలి, కుటుంబంలో గౌరవం ఉండాలని ఒక దీర్ఘకాలంగా ఆలోచించి పెట్టినది. అలాంటి నాయకత్వంలో మనం ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశంలో యువకులు పెరుగుతున్నారు. అన్ని పార్టీల్లో కూడా సీనియర్ల కంటే కూడా యువకులు ఉన్నారు. కానీ యువకులు ఉన్నంత మాత్రాన పెద్దలు సీనియర్ నాయకులు అన్నా నాయుడు గారు పెద్దవాళ్ళు. నేను రాజకీయం ఎంటర్ అయిన వయసు తెలిసినప్పుడు కూడా ఒక నాయకుడు, అలాగే బాలగౌడ్ అంటే నాకంటే కొంత సీనియర్. పాలవాళ్ళంతా కూడి రామారావి నా వయసు వల్లే. కాబట్టి ప్రతి గ్రామంలో సీనియర్లు ఉంటారు. పెద్దలను గౌరవించుకుంటూ పదవులు అనేది వస్తుంటాయి. నాకు రామారావి 19 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు ఉన్నాను. ఆ పార్టీ అధ్యక్షుడిగా మీరందరూ నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు. కాబట్టి ప్రతి గ్రామంలో నా వంతు తోడ్పడంగా మీరందరూ ఐక్యతగా ఉంటే తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. మీ చిన్న బాధలు ఎవరు అందుబాటులో ఉంటే సీనియర్ నాయకులు చెప్పండి. దాన్ని
దేశాలుగా పోకుండా ఈ రోజు జరగనోడికి రేపు జరుగుద్ది. ఒకేసారి అందరు కాదు, తల్లి కూడా ఒకేసారి ఇంట్లో కొండ నిండా అన్నం ఉన్నా కూడా ఒకేసారి పల్లెల్లో పెట్టలేదు. అలాంటిది నాయకత్వం కూడా. కాబట్టి చిన్న చిన్న ప్రదేశాల నుంచి గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరూ ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్ కూడా రాలేక ఇళ్లలో కూర్చున్నారు. కానీ అప్పుడున్న లాగా మనం చేద్దామని కాదు, మనకంత అవసరం. ప్రజాసేవలో పల్లెలు ప్రశాంతంగా ఉన్నప్పుడే రాయగలుచుకోవడం కూడా బాగుంటది. కానీ ఆ కక్షలు కార్యక్రమాలు మనకే అవసరం లేదు. కానీ మీరు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ నాయకులు పిలిచినప్పుడే కాకుండా మీకు హక్కు ఉంది. మీరు స్థానిక లీడర్లు, ఏ మండల పార్టీ అధ్యక్షుడైనా, ఏ సీనియర్ లీడర్నా, గ్రామంలో సమస్యలు మీ గ్రామస్తులు మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎండి ఆఫీస్కి వెళ్ళండి, మీ పనులు జరుగుతాయి. జరగనప్పుడు సీనియర్ నాయకులు చెప్పండి, మా పోటీ వాళ్ళకి మేము ఎందుకు చేయలేదని అడుగుతాం. కానీ ఎవరో చేస్తారు. ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారిని గెలిపించుకోవడం, మనం చేయలేని పనులు ఆయన గారికి వెళ్ళాలి, మండలంలో కానీ ఆయన దృష్టికి వెళ్ళాలి. కానీ మాకెవరూ చేస్తారని కాకుండా ప్రతి ఒక్కరూ స్థానికులు కష్టపడండి. ఆ కష్టానికి తొందరలో మీకు గుర్తింపు ఉంటుంది. పదవులు, రకరకాల పదవులు ఉంటాయి. భవిష్యత్తులో ఉమ్మడిగా ఏ పదవి అందరూ కూర్చొని సీనియర్లు జూనియర్లు అని కాకుండా అందరూ కూర్చొని తరతమ భేదాలు లేకుండా కలిసికట్టుగా ఉందాం. చిన్న చిన్నవి ఓతద్దాలు చూపిస్తున్నారు. ఓతద్దాలు అందరూ పార్టీలో సమానం. ఆయన ఎక్కువ, ఆయన తక్కువ ఉండదు. కాబట్టి ప్రతి నాయకుడికి గౌరవం ఉంటుంది. ఏ గ్రామానికి ఆ గ్రామమే నాయకత్వం. నేను పామూరిపల్లి నుంచి వచ్చి కొరుకొట్టుపల్లి తిరిగి ఎలక్షన్ అప్పుడు ప్రచారం చేస్తుంటాం. నాయకులు సమానం చేస్తుంటాం. ఇల్లు నేను మండల పార్టీ అధ్యక్షుడిని మాత్రం ఎమ్మెల్యే అయినా ప్రచారానికి వచ్చేవాళ్ళు. కానీ ఇల్లు వాళ్ళ సమస్యలు మనకు నాకేదో తెలియదు కదా. కాబట్టి ఆ గ్రామ లీడర్ పేదల బాలగౌడ్ గారు, నాగిరెడ్డి గాని, మాధవ్ గారు కానీ, సొంగరి వెంకటాద్రి గాని, ఇంకా గ్రామ లీడర్లు కానీ, శ్రీకాంత్ గాని, వీళ్ళందరూ వాళ్ళు కష్టపడాలి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఉదాహరణకు ఒడుకుంటపాడి పేరు చెప్పారు. చిన్న చిన్న పనులు కాదని నిరుత్సాహపడకుండా గ్రామ పార్టీ గారి నుంచి, గ్రామ లీడర్ల కాడి నుంచి ఎమ్మెల్యే దాకా, పార్టీ దాకా విమర్శించుకోకుండా ఈ పని కానప్పుడు 1-4 సార్లు పని అవుద్ది. చిన్న చిన్నవి తారతమ్యాల పోయి అందరూ ఉమ్మడిగా వచ్చే స్థానిక పెద్దలు బాలగోరాడు గారు చెప్పినట్టు వచ్చే స్థానిక ఎలక్షన్ అంటే ఏంది అనుకోని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, మాకేమేంది అనుకోకుండా. కానీ ఎమ్మెల్యే గెలిపించుకున్నాక గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాత్రం మన ప్రజలకు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా వాళ్ళే ఆఫీసుకు పోరుకోకుండా మీ వంతు కొంత తోడ్పాటు చేయండి. ప్రజలకు మీరు కూడా మన్నలు పొందుతారు. భవిష్యత్తులో మాలాగే స్టేజీ మీద ఉన్నా, స్టేజీ ముందున్నా అందరూ సమానమే. మీరందరూ కష్టపడితేనే స్టేజీ మీద ఉన్నా, మేము కూడా కొన్ని రోజులకి స్టేజీకి ముందు గౌరవంగానే ఉంటాం. కాబట్టి అవన్నీ చిన్న చిన్న వదిలేసి ప్రతి 1-6 ఊర్లో చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరు పార్టీకి అందరూ సమానం, అందరూ ఓటుకు అందరూ కష్టపడినప్పుడు ఈ రోజు రామారామ తాలూకాలో మనకు 3000 మెజార్టీ వచ్చండి. ప్రతి కొత్త పాత లేక అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడానికి మనం అంతా కూడా ఇప్పుడు బ్రాంచ్ కష్టపడితేనే రాబోయే ఎలక్షన్లో మనందరం యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టాం. కానీ గవర్నమెంట్ వచ్చింది మాకేం కాదని ఉండొద్దు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వర్క్ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.